నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఢిల్లీలో ఎన్నికల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ప్రముఖ పోటీలో మూడు ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగా ఎన్నికల హామీలను గుప్పించాయి అయితే నామినేషన్ల గడువు ముగుస్తున్న వేళ ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీలో ఉన్నారనే అంశంపైనే స్పష్టత వస్తోంది గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న లోపల మాత్రం ఓటరు నాడి పార్టీలకు అంతు చిక్కడం లేదు ఇక మహిళా ఓటింగ్ ఈసారి కీలకంగా మారబోతోంది ఇక ఇదే సమయంలో గెలుపు పైన కొత్త అంచనాలు తెర మీదకు వచ్చాయి ఢిల్లీలో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు 719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మొత్తం 1040 మంది నామినేషన్లు దాఖలు కాగా ఉపసంహరణ తర్వాత 981 నామినేషన్లను ఎన్నికల అధికారులు పరిశీలించి 477ను తిరస్కరించారు ఢిల్లీ మాజీ మంత్రుల కుమారులైన బీజేపీకి చెందిన పర్వేష్ వర్మ కాంగ్రెస్ కు చెందిన సందీప్ దీక్షిత్ న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్తో తలపడనున్నారు ఇక ఈ స్థానం నుంచి అత్యధికంగా 29 మంది అభ్యర్థులు 40 నామినేషన్లను దాఖలు చేశారు చివరకు 23 మంది పోటీలో నిలిచారు ఇక అదేవిధంగా పటేల్ నగర్ కస్తూర్బా నగర్ స్థానాల్లో అత్యల్పంగా 5 అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇక గత అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా కొద్ది నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ల నాడి ఎలా ఉందనేది గమనించిన పార్టీలు ఇప్పుడు వారిని తమ వైపు తిప్పుకునేందుకు భారీగా హామీలను ఇస్తున్నారు సగం ఓట్లు మహిళలవే కావడంతో నగదు సాయంతో పాటుగా వారి కోసం కొత్త పథకాలను మేనిఫెస్టోలో చేర్చాయి ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 53.57% ఓట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాలను గెలుచుకుంటే 38.51%తో బీజేపీ 8 స్థానాలకే పరిమితమైంది ఇక 4.26 స్థానం ఓట్లతో కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు కానీ కొద్ది నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 54.35% ఓట్లు మద్దతుగా నిలిచారు ఇక కాంగ్రెస్ కు 18.91% ఓట్లు వచ్చాయి కానీ పార్లమెంటు ఎన్నికల ఫలితాలకు భిన్నంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి ఇక హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపు ద్వారా బీజేపీ ఢిల్లీలోనే తమదే విజయం అనే ధీమాతో ఉంది ఇక కాంగ్రెస్ ఆప్ వేర్వేరుగా పోటీలో ఉండడంతో తమకు కలిసి వస్తుందన్న అంచనాలతో ఉంది కాంగ్రెస్ గ్యారంటీలనే నమ్ముకోగా ఆప్ ఈసారి గెలుపుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక దీంతో ఓటర్ల తీర్పు పైన ఉత్కంఠ కొనసాగుతోంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి